విశాఖలో మరికొద్ది సేపట్లో ఇంటర్నేషనల్ సిటీ పేరేడ్ జరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ పేరేడ్ని చూసేందుకు విశాఖ నగరానికి వేరు ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. 2 రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అలాగే మిలాన్లో కూడా రాష్ట్రపతితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు చూసుకుంటే సిటీ పేరేడ్లో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా విశాఖ చేరుకుంటున్నారు. మొత్తానికి నేనున్న ఈ ప్రాంతంలోనే సిటీ పేరేడ్ జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 71 దేశాలకు చెందిన రక్షణ దళాలు విశాఖ నగరానికి 2 రోజుల క్రితమే చేరుకున్నాయి. ఇవన్నీ కూడా నిన్న జరిగిన ఫ్లీట్ రివ్యూలో వాటికి సంబంధించిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల సైనిక సంపత్తిని కూడా ప్రదర్శించారు. ఈ క్రమంలో భారత్కి సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంత్ కీలకంగా వ్యవహరించింది. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలోనే ప్రధాన వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి 6:30 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశానికి సంబంధించిన వివిధ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కూడా తమ సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇక చూస్తే దీనికి అభిముఖంగా కూడా ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్క్లోజర్లలో దాదాపు 12 ఎన్క్లోజర్లు A to Z వేరు విభాగాలకు వీటికి కేటాయించారు. దీనికి సంబంధించి సిట్టింగ్కి సంబంధించి ఇప్పటికే పాసులు మంజూరు చేశారు. పాసులు ఉన్న వ్యక్తులనే విశాఖ ఇప్పుడు ఆర్కే బీచ్కి అనుమతించే పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి రావచ్చు. అయితే సాధారణ ప్రజలు సమీపంలో ఉన్న ఏదైతే ఏపీఐఏసీ గ్రౌండ్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్, అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తమ వాహనాలు నిలుపుకొని ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతానికి రావచ్చు. అయితే ప్రధానంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు ప్రధాన వేదిక మీరు చూడవచ్చు. ఇక్కడికి అభిముఖంగా సముద్రంలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పాటు విన్యాసాలు జరుగుతాయి. అలాగే పారాచూట్కి సంబంధించి కూడా విన్యాసాలు జరగనున్నాయి. మొత్తానికి చూసుకుంటే విశాఖ నగరం మాత్రమే కాకుండా భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లీట్ రివ్యూను నిర్వహించింది. అదే క్రమంలో ఫ్లీట్ రివ్యూ మాదిరిగానే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సిటీ పేరేడ్ కూడా విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాటు చేసింది. మొత్తానికి చూసుకుంటే విశాఖ నగరం మొదటి నుంచి కూడా సముద్ర యుద్ధాలు, సముద్రంపై నుంచి వచ్చే శత్రువులను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించింది. అదే రకంగా ఈరోజు చూసుకుంటే భారత్ అమ్ముల పదిలో వివిధ రకాల యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉండడమే కాకుండా భారత్ స్వయం సమృద్ధిగా గడిచిన 10 ఏళ్లలో అత్యంత సమర్థవంతమైన దేశంగా రూపొందింది అనడానికి నిన్న జరిగిన ఫ్లీట్ రివ్యూ ఒక నిదర్శనం. భారత రాష్ట్రపతి వీక్షించడమే కాకుండా ప్రపంచం అంతా కూడా భారత సైనిక సంపత్తి ఏ రకంగా ఉంది అన్న అంశం కూడా గుర్తించిన పరిస్థితుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నేనున్న ఈ ప్రాంతంలోనే సాయంత్రం 4 నుంచి 6:30 గంటల మధ్య సిటీ పేరేడ్ జరుగుతుంది. దీనిలో భారత్తో పాటు 71 దేశాలకు చెందిన రక్షణ దళాలు కూడా పాల్గొంటున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, ఆర్కే బీచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.